హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పోస్ట్ ఆఫీస్ జీడీఎస్ ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 21,413 ఉద్యోగాలకు అయితే 2025లో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది చేయడం అయితే జరిగింది. ఫిబ్రవరి 10 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. లాస్ట్ డేట్ అనేది మార్చి 3 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అని చెప్తాను. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అది కూడా మీరు చూసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నోటిఫికేషన్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. మరిన్ని ఇన్ఫర్మేషన్ మీరు కావాలనుకుంటే కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అయితే చెప్తానండి. సింపుల్గా మీరు ఇక్కడ మీ మొబైల్ ఫోన్లోనే అప్లై చేసే విధంగా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అదైతే ఇక్కడ మీరు చూసి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు జాగ్రత్తగా. అదేవిధంగా ఇక్కడ మీకు ఎంత మార్క్స్ ఉందో 10th అనేది అది మీరు కామెంట్ చేయడానికి అయితే ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. దాన్ని బట్టి అయితే మినిమం కట్ ఆఫ్ ఎంత వెళ్తుందో అది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనము ఫస్ట్ అనేది తెలుగు రాష్ట్రాల్లో అప్లై చేయాలన్నా లేదా అనేది కూడా అది మీ ఇష్టం. పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ అప్లై అనేది చేసుకోవాలనేది ఫస్ట్ అనేది మీరు నోటిఫికేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. అది చూసి అయితే అప్లై అనేది చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే జస్ట్ 100 likes మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. అదేవిధంగా వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు స్టేజ్ 1 అనేది ఇక్కడ చూసుకుంటే స్టేజ్ 1 అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేయండి. తర్వాత స్టేజ్ 2లో ఆన్లైన్ అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. అప్లై ఆన్లైన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ రిజిస్టర్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు గైస్ ఇక్కడ ఫస్ట్ అయితే మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇచ్చి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ పైన క్లిక్ అనేది చేస్తే ఇక్కడ ఓటీపీ అయితే చూపిస్తుంది. అది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈమెయిల్ ఐడి అండి. ఈమెయిల్ ఐడి కూడా వ్యాలిడ్ పైన క్లిక్ అనేది చేస్తే మీ ఈమెయిల్ ఐడి కూడా సేమ్ ఓటీపీ అయితే వస్తుంది. తర్వాత అప్లికేషన్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. 10th మెమోలో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఫాదర్ నేమ్ ఫిల్అప్ అనేది చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ జెండర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండర్ అనేది. ఆఫ్టర్ అయితే మీ క్యాస్ట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి అయితే మీ కేటగిరీ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ కేటగిరీలో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసి సెలెక్ట్ అనేది చేసుకోండి. సర్కిల్ అనేది ఇక్కడ చూసుకుంటే మీరు ఎక్కడ చదివారనేది ఆ సర్కిల్ అయితే ఫస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్ అనేది మీరు ఆంధ్రప్రదేశ్లో పాస్ అయ్యారా లేదా తెలంగాణలో పాస్ అయ్యారా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే పాసింగ్ ఇయర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. స్కూల్ అనేది 10th క్లాస్ అయితే మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత అయితే ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి సబ్మిట్ అనేది చేసి సో గైస్ రిజిస్ట్రేషన్లో ఫస్ట్ కొన్ని ఫిల్అప్ అనేది చేసిన తర్వాత అయితే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఉంటే ఫిల్అప్ అనేది చేయండి, లేకపోతే వదిలేయచ్చు. తర్వాత పీడబ్ల్యూడీ ఇక్కడ అడగడం అయితే జరుగుతుందండి. అంటే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు అయితే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ దాంట్లో మీరు పీడబ్ల్యూడీ వాళ్ళు అయితే దాంట్లో టైప్స్ అయితే ఉంటాయి, అవి అయితే ఇక్కడ చూపిస్తాయి. లేని వాళ్ళకైతే చూపించదండి. తర్వాత లాంగ్వేజ్ స్టడీ ఇన్ సెకండరీ స్కూల్లో అనేది ఇక్కడ చూపిస్తుంది. అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వెదర్ ఎంప్లాయీ మీరు ప్రజెంట్ ఎంప్లాయీ అయితే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వండి. అదేవిధంగా మీరు ఎంప్లాయీ వాళ్ళైతే మీకు ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది మీద అవైలబుల్ ఉందా లేదా అని అడుగుతుంది. ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వండి. మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది లాంగ్వేజ్ అనేది. తర్వాత ఫోటో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో అనేది ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మీరు అయితే 50 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. జేపీజీ ఫార్మాట్లో ఉండాల్సి అయితే ఉంటుందండి. చూస్ ఫైల్లో వెళ్ళి ఇక్కడ చూస్ అనేది చేసుకుంటే ఇక్కడ చూపిస్తుంది. తర్వాత సిగ్నేచర్ అనేది 20 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అది కూడా చూస్ ఫైల్లో వెళ్ళి ఇక్కడ చూస్ అనేది చేసుకుంటే ఇక్కడ చూపించేస్తుంది. అదైతే ఇక్కడ మీరు చూడండి. తర్వాత సబ్మిట్ అనేది చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఫిల్అప్ చేసిన డేటా మొత్తం చూపిస్తుంది. అయితే ఇక్కడ మీరు చూడండి. అంతా ఓకే ఉంటే డిక్లరేషన్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సబ్మిట్ ఆప్షన్లో వెళ్ళండి. ఏదైనా రాంగ్ ఉంటే క్యాన్సిల్లో వెళ్ళి మళ్ళీ అయితే మీరు ఎడిట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకసారి ఇక్కడ సబ్మిట్ అనేది చేస్తే మళ్ళీ అయితే ఎడిట్ అనేది చేసుకోలేరు, కాబట్టి ముందే చూసుకోండి. నెక్స్ట్ అనేది మీకు అయితే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తుంది. అదేవిధంగా అయితే అదైతే ఇక్కడ మీరు సేవ్ చేసి పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి కంటిన్యూ టు అప్లై పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సర్కిల్ అప్లై ఫర్ అనేది ఇక్కడ మీరు దేనికి అప్లై అనేది చేయాలనుకున్నారు ఏ స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే సబ్మిట్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందండి. అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ అనేది కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ హౌస్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత స్ట్రీట్ నేమ్ దగ్గర మీ విలేజ్ నేమ్ అనేది ఇవ్వండి. అదేవిధంగా సిటీ లేదా విలేజ్ నేమ్ దగ్గర మళ్ళీ ఇవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మండల్, పంచాయత్, డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా పిన్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ కమ్యూనికేషన్ అడ్రస్
పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. యాస్టీస్గా ఇక్కడ షో అవుతుందండి. ఒకవేళ వేరుగా ఉంటే వేరుగా ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ అనేది చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు బోర్డ్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే కొన్ని బోర్డ్స్ అయితే ఉంటాయి. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో అవి అయితే అక్కడ చూసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఇది సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత వెయిట్ అనేది చేయాల్సి ఇక్కడ సెలెక్ట్ రిజల్ట్ టైప్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గ్రేడ్లో ఉందా పాయింట్లో అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత కొంచెం వెయిట్ అనేది చేసిన తర్వాత లోడ్ అవుతుంది. ఆఫ్టర్ కిందికి అనేది స్క్రోల్ అనేది చేస్తే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా మీకు 10th ఎంత వచ్చిందో అది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఫస్ట్ అనేది థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఎంత వచ్చిందని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. పాయింట్లో అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే సబ్జెక్ట్ సెలెక్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ సబ్జెక్ట్ అయితే మీకు ఏముందనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత దాంట్లో ఎంత వచ్చింది అది అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు అనేది ఇక్కడ ఇదే విధంగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మ్యాథమెటిక్స్ నుంచి మీకు ఎంత వచ్చింది అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత జనరల్ సైన్స్లో ఎంత వచ్చింది, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సోషల్ స్టడీస్లో ఎంత వచ్చింది, ఇలా తర్వాత ఇచ్చిన తర్వాత సెలెక్ట్ సబ్జెక్ట్ అనేది సెకండ్ లాంగ్వేజ్ ఏముండే అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది 10th మేము 10.10 అని ఇలా అయితే మెన్షన్ అయితే చేసి ఉంటారు కదా, అలా మెన్షన్ చేసి ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు. లేకపోతే ఇది వదిలేయచ్చు. ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు సపరేట్గా దీన్ని క్యాలిక్యులేట్ అయితే చేసుకుంటారు. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూలో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఆర్ యూ షూర్ 1 2 సేవ్ అండ్ కంటిన్యూ అని చూపిస్తుంది. ఓకే పైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. డివిజన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డివిజన్ సెలెక్ట్ చేసుకునే ముందే ఆ స్టేట్లో ఏ డివిజన్లో ఎక్కువ వేకెన్సీ ఉన్నాయో అవైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అవి చూస్ అనేది చేసుకున్న తర్వాతనే మీకు ఇక్కడ డివిజన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత అక్కడ వేకెన్సీ లేకపోతే ఇబ్బంది అయితే పడతారు. అందుకే అక్కడ డివిజన్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో అయితే చూస్ అనేది చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే అప్లై అనేది చేయాలడానికి అయితే మీరు ట్రై అనేది చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే డివిజన్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకున్నారో ఇక్కడ సెకండ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇలా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ ఎక్కడ ఇవ్వాలనుకున్నారో అక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మీ కేటగిరీ కావచ్చు, మీకు సంబంధించిన ఎక్కడైనా ఉంటే అవే మాత్రం ఇక్కడ ఫస్ట్ అయితే చూస్ అనేది చేసుకోండి. మీకు ఎక్కడ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత అయితే నెక్స్ట్ జనరల్లో అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇదే విధంగా అయితే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేను వెనుక నుంచి అయితే ఇచ్చుకుంటూ వచ్చాను కాబట్టి ఇలా అయితే మీకు కనిపిస్తుంది. మీరు ఏంటి ఇక్కడ అయితే టెన్షన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఒకటైతే ఇక్కడ మీరు గమనించండి. ఇలా అయితే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చిన తర్వాత అండ్ గైస్ ఇక్కడ ఒకటైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అయితే మీ దగ్గరలో ఉన్న డివిజన్ మాత్రం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇంతకుముందు అయితే ఉండే, ఈసారి అయితే తీసేయడం అయితే జరిగింది. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేశారు. మీ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని అయితే ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకైతే మీరు ఎక్కడైతే అప్లై అనేది చేశారో అక్కడైతే మీరు డివిజన్కి వెళ్ళైతే అక్కడ మీరు ఫస్ట్ అనేది మీ అన్ని డాక్యుమెంట్ అయితే మీరు వెరిఫై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే నడుస్తుందని ఇక్కడ చూపించారు క్లారిటీ అనేది. ఆ ప్రాసెస్ అయితే నోటిఫికేషన్లో మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత డిక్లరేషన్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత 7 ప్రొసీడ్ పైన వెళ్ళండి. ఆ తర్వాత ఇక్కడ మరోసారి అయితే అడుగుతుంది ఆర్ యూ ష్యూర్ టు వాంట్ టు సేవ్ అండ్ ప్రొసీడ్ టు ఫర్దర్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే పైన క్లిక్ అనేది చేయండి. ఇక్కడైతే అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఎస్సీ ఎస్టీ అదేవిధంగా కేటగిరీ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు. మిగతా వాళ్ళకైతే ఫీజు డీటెయిల్స్ అయితే చూపిస్తాయి అన్నమాట. ఆ ఫీజు డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తాయి. ఆ ఫీజు అయితే మీరు పే అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మిగతా వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే లేదు కాబట్టి సింపుల్గా అయితే సబ్మిట్ అనేది అవుతుంది. మీ అప్లికేషన్ అయితే ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న పూర్తి అయితే ఇక్కడ మీరు చూడొచ్చు అండి. అదేవిధంగా ఇక్కడ ఒకటి మీరు గమనించవచ్చు, డివిజన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇన్ మీరు ఎక్కడ అప్లై అనేది చేశారో డివిజన్ అయితే ఇక్కడ చూపించేస్తుంది. అక్కడైతే వెళ్ళైతే మీరు చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి అయితే మీరు ప్రింట్ అనేది తీసుకుని మీ దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియోస్ లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.